విశాల విశ్వంలో మానవులందరికీ అవసరమైన ధర్మార్థ కామ మోక్షాలను బోధించేదే మహాభారతం. ఇది భారతీయుల విజ్ఞాన శాస్త్ర సర్వస్వం, గొప్ప ఇతిహాసం కూడా. ఈ భారతంలో లేని అంశం ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ప్రపంచంలో ఉన్నవి ఉండేవి అన్నీ కూడా ఈ గ్రంథంలోనే ఉన్నాయి. అందువలన ఈ భారతాన్ని ధర్మతత్వ శాస్త్రవేత్తలు ధర్మశాస్త్రం అని అంటారు, నీతి కోవిదులు నీతి శాస్త్రం అంటారు, కవి పండితులు మహాకావ్యం అంటారు, చరిత్రకారులు ఇతిహాసమని, పౌరాణికులు పురాణం అని ఈ గ్రంథాన్ని ఇంకా ఎన్నో విధాలు ప్రశంసించారు. ఇంతటి ప్రశంసలు పొందినటువంటి భారతాన్ని సంస్కృత భాషలో వేదవ్యాస మహర్షి వ్రాశారు. వేదవ్యాస మహర్షి ఈ భారత గాథను 18 పర్వాలుగా రూపకల్పన చేసుకుని చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థించారు. బ్రహ్మ ప్రత్యక్షమైనారు. వ్యాసుడు బ్రహ్మకు నమస్కరించి తన మనసులోని కోరికను తెలియజేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ వ్యాస మహర్షి, నీవు తలపట్టిన కార్యం దిగ్విజయం కావాలంటే ఈ మహాగ్రంథాన్ని తాళపత్రాల మీద వ్రాయగల సమర్థుడు వినాయకుడు ఒక్కడే అని చెప్పి వ్యాసుని సంకల్పం నెరవేరే విధంగా ఆశీర్వదించాడు. వెంటనే వేదవ్యాస మహర్షి వినాయకుణ్ణి మనసులో స్మరించి ప్రార్థించాడు. వినాయకుడు ప్రత్యక్షమై విషయం తెలుసుకుని సంతోషంతో అంగీకరించాడు. ఈ విధంగా మహాభారతం రూపుదిద్దుకుంది. ఈ మహాగ్రంథాన్ని నారదుడు దేవతలకు, వ్యాసుని కుమారుడు సుఖమహర్షి యక్ష రాక్షస గంధర్వులకు, వ్యాసుని శిష్యుడైనటువంటి వైశంపాయనుడు పరీక్షిత్ మహారాజు కుమారుడైన జన్మేజయ మహారాజుకు, నైమసారణ్యములో సూత మహర్షి సౌనకాది మహర్షులకు, ముని పండితులకు అర్థమయ్యే రీతిలో అందరి హృదయాలను ఆహ్లాదపరిచే విధంగా తెలియజేశారు. ఆదికవి నన్నయ్య ఈ పవిత్ర గ్రంథాన్ని, ఈ పవిత్ర భారతాన్ని గోదావరి పుష్కర తీరాన తాళపత్రాలకు పసుపు రాసి తెలుగులో శ్రీకారం చుట్టారు. కానీ పూర్తి చేయలేదు. తర్వాత మిగిలిన దాన్ని ఎర్రన్న తిక్కనలు పూర్తి చేశారు. ఈ విధంగా తెలుగులో భారతం సంపూర్ణం కావించబడింది. ఆ విధంగా ఈ పురాణ గాథ తరతరాలుగా తరగని పెన్నిదిలా, భూలోకాన్ని పునీతం చేసిన పవిత్ర గంగలా విశ్వకోటి మానవ హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది ఈ మహాభారతం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మిత్రులకు నా విన్నపం, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. అలానే ఈ వీడియోకి సంబంధించి మీ అమూల్యమైన సలహాలను సందేహాలను కూడా కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.